20 years of excellence in cancer care. Mahatma Gandhi Cancer Hospital and Research Institute, Visakhapatnam. వచ్చి రాగానే ఢిల్లీకి వెళ్ళిపోయి అసెంబ్లీని బాయ్కాట్ చేసేసి మీరు అసెంబ్లీ సమావేశాలకు మీరు హాజరు కాకోకుండా ఢిల్లీకి వెళ్ళి ఏపీలో ఏమో జరిగిపోతుంది అంటే మీ ప్రభుత్వ హయాంలో ఎవరిని మర్డర్ చేయనట్టుగా చంపేసి ఇంటికే పార్సల్ డోర్ డెలివరీ ఇవ్వలేనట్టుగా అన్నీ కూడా భ్రమించుకొని ఢిల్లీ వెళ్ళి ధర్నా చేసి ఏపీలో చాలా జరిగిపోతుంది, లా అండ్ ఆర్డర్ను క్రమబద్ధీకరించాలి, రాష్ట్రపతి పాలన పెట్టాలి అనేంతగా వెళ్ళిపోయారు కదా. అంత ఓపిక లేకపోతే ఎట్లా? అసెంబ్లీ బయట నిలబడుకొని సేవ్ డెమోక్రసీ అని వస్తారు. ఒక్క నిమిషమో, ఎవరినైతే చంపి మీ ఎమ్మెల్సీ అనంతబాబు గారు డోర్ డెలివరీ ఇచ్చారో ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఫ్లెక్సీ పట్టుకొని సేవ్ డెమోక్రసీ అంటే ఏంది సేవ్ డెమోక్రసీ? అసలుకి ఎవరిని సేవ్ చేయాలి? అసలుకి డెమోక్రసీని సేవ్ చేయాలని అడుగుతున్నాడు ఆయన. ఆయనకు డెమోక్రసీ గురించి తెలుసు ఆయనకు? మీరు అడిగినటువంటి ప్రశ్నకు దాడులు అనేవి జరిగాయా లేదా నెంబర్ 1. ఓకే, అంటే మా హయాంలో జరిగినాయని చెప్పి చంపుకుంటా పోతా ఉంటే దళితులకు గుండు కొట్టించిన విషయం కావచ్చు, దాడులు కావచ్చు, అసలు చంపి ఎవరైనా డోర్ డెలివరీ ఇస్తారా? మీ పార్టీ నిజంగా సేవ్ డెమోక్రసీ అనాలంటే అతన్ని వెంటనే పార్టీ నుంచి బహిష్కరించాలా, ఎమ్మెల్సీ పదవి నుంచి పీకి అవతల పడేసిండాలా. ఏమన్నా చేశారా మీరు? ఏమీ చేయలేదు, నెత్తిని పెట్టుకున్నారు. ఈరోజు ఆయన వచ్చి ప్లకార్డు పెట్టుకుని సేవ్ డెమోక్రసీ అని అరుస్తున్నాడు. ఏంది సార్ ఇది? గతంలో జరిగాయని చెప్పి ఈరోజు ప్రజల యొక్క మానాలు ప్రాణాలు ప్రజలను దాడి చేయడం అనేది కరెక్ట్ అని మీరు అంగీకరిస్తున్నారా? అంటే కాదు దాడి జరుగుతున్నా కూడా వినుకొండ వ్యక్తిగత కక్షలతో చంపుకున్నారు. మీరు గతంలో చంద్రయ్య అనే అతని మీద జై జగన్ అనేసి ఆయన పీక మీద కత్తి పెట్టి ఇది చేసిన దాఖలాలు లేవా? మీరు ఎన్నో మాట్లాడుతుంటారు. సొంతం నా మేనల్లుడు అజయ్ కుమార్ రెడ్డి అని చెప్పి అతని వ్యక్తిని ఎంపల్లిలో కొట్టారా లేదా? కరెక్ట్, సోషల్ మీడియా ఇష్యూలో కొట్టారు. ఏ సోషల్ మీడియాలో ఏం చెప్పాడు? నువ్వు ఒక ప్రూఫ్, అతను ఏదన్నా తప్పుగా పెట్టాడు, ఒక ప్రూఫ్ చూపిస్తావా? అతను చేసినటువంటి సోషల్ మీడియాలో కాదు, ఇంకొకటి కాదు, సతీష్ రెడ్డి ఎక్కడైనా ప్రోగ్రామ్స్లో పాల్గొంటే ఆ ప్రోగ్రామ్స్ అన్నీ అప్లోడ్ చేసుకుని పలానా సాట పాల్గొన్నాడు అని పెట్టడం తప్పితే నిన్ను ఎవరినైనా విమర్శించి కానీ ఎక్కడైనా తప్పు కానీ వేరేదని పెట్టాడా? హీ వాజ్ యాక్టింగ్ లైక్ మై కోఆర్డినేటర్. నీవు నేర్పిన విద్య నీరజాక్ష అనేది ఒక సామెత ఉంది కదా. మీ హయాంలో సీనియర్ జర్నలిస్టులు అందరూ కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ఏదైనా అప్లోడ్ చేస్తే తీసుకొచ్చేది సీనియర్లను కూడా లేకోకుండా సిఐడిని పంపించి మోకాళ్ళకి జైల్లో పంపించిన దాఖలాలు కూడా ఉన్నాయి సార్. నాగరాజు గారు, మీరు సబ్జెక్ట్ కొంచెం డివేట్ అవుతున్నారు. మీరు అడిగిన ప్రశ్నలో క్లారిటీ. దాడి జరిగిందా లేదా? అజయ్ కుమార్ రెడ్డి అనేది నా బంధువు మీద దాడి జరిగిందా లేదా? ఆ అబ్బాయి ఏదో తప్పు చేశాడని చెప్పి మీరు అంటున్నారు సోషల్ మీడియాలో. మీరు తప్పు చూపించగలుగుతారా? బిఫోర్ ఆస్కింగ్ మీ మీరు ఒక మాట చెప్పినప్పుడు చేసి లోపల పెట్టిన వాళ్ళందరూ కూడా ఏం తప్పు చేశారో చూపించగలిగారా? లేదు, అదే నేను చెప్పేది. అప్పుడు చేశారని ఇప్పుడు చేస్తారా? చేసినప్పుడు ఇంకా కొంతమందిని కొట్టండి, ఇంకో 100 మందిని కొట్టండి అని చెప్పి మేము ఢిల్లీకి పోయి ఇప్పుడు ఇక్కడ న్యాయం జరగడం లేదు. నేనే స్వయంగా ఎస్పీ దగ్గరికి పోయినా, అయ్యా పలానా అజయ్ కుమార్ రెడ్డి మీద ఇట్లా జరిగింది, ఇదో వీడియో క్లిప్పింగ్స్, ఎవడో కూర్చొని దారిలో పోయి ఎవడు క్లియర్ చేస్తాడు, ఇట్లా ఈ పలానా మంది దాడి చేశారు, ఇది పలాని వ్యక్తులు చేశారు, ఇంకా వాళ్ళని అరెస్ట్ చేయలేదంటే ఈ రోజుకి అరెస్ట్ చేయలేదు. వాళ్ళు ఎట్లంటే ఇట్లా కొట్టుకుంటూ పోతూ ఉంటే మా యొక్క కార్యకర్తలను ఆదుకోండి, వాళ్ళకి రక్షణ లేదని చెప్పి ఇంకా ఢిల్లీకి కాకుండా ఎక్కడ పోయి మేము ఫిర్యాదు చేయాలా? మీ దగ్గర అంటే అంతవరకు కొట్టించుకోమంటారా? అంతవరకు చంపించుకోమంటారా? ప్రజల్లో మాట్లాడండి. అసెంబ్లీ జరుగుతుంది కదా, అసెంబ్లీలో మాట్లాడచ్చు. మీరు చెప్పేది కాదు. అసెంబ్లీలో ఒక పథకం అందకుంటేనో, లేకుంటే ఒక బెనిఫిట్ అందకుండా ఉంటేనో, లేకుంటే ఒక ఆస్తిగాథలో 10 రోజులు ఆలస్యమైతే చెప్పచ్చు. కానీ వైద్యం నువ్వు ఆపేదానికి, మనుషుల మీద దాడి జరిగి ప్రాణాలు పోతా అంటే నువ్వు పోరాడకుండా ఉండేదానికి ఏది ఎమర్జెన్సీ కాదనే స్పష్టత లేదా అన్న మీకు? మీరు అడిగేటప్పుడు మీరు చెప్పు, మనుషులు కొడతాంటే ఇంకో 10 మందిని కొట్టు, ఇంకో 10 మందిని చంపు, 10 మందిని చంపితే ఏమవుతుందిలే అనేటువంటి గొప్పగా ఉండాలంటారా మీరు? అయ్యా చంపుతాండ్రా, అది ఎమర్జెన్సీ. మనిషి ఇప్పుడు ఎవరిని ఐసీయూలోకి తీసుకుని పోతారు? కాలికి చిన్న దెబ్బ తగిలితే యూ కెన్ నెగ్లెక్ట్. మనిషికి ఊపిరాడక హార్ట్ అటాక్ వచ్చేసి ఉంటే అతన్ని ఐసీయూకి తీసుకుని పోకుండా ఎక్కడ పెడతారు? ప్రాణాల మీద దాడి జరుగుతుంది, మనుషుల యొక్క ఆస్తుల మీద దాడి జరిగితే పర్వాలే, యూ కెన్ వెయిట్. బట్ ప్రాణాల మీద దాడి జరిగినప్పుడు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం స్పందించినప్పుడు ఈరోజు వెర్ ఇస్ ద ఆల్టర్నేటివ్ ఫర్ అస్? పోయి కేంద్రాన్ని చెప్పడం తప్పితే. అండ్ ఈరోజు జరిగేటువంటి విధానాలన్నింటినీ కూడా మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ యొక్క కాన్స్టిట్యూషన్లో ఏ పార్టీ వ్యక్తి కానీ ఇంకొకడు కానీ ఈ దేశద్రోహులు కాదు. ఒక పార్టీకి మేము లాయల్గా ఉన్నంత మాత్రం ఈ రాజ్యాంగానికి మేము వ్యతిరేకం కాదు. ఆ స్ఫూర్తితో
ప్రతి ఒక్కరు నడుచుకోవాలి తప్పితే అధికారం వస్తానే ప్రత్యర్థ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళను ఒక దేశద్రోహులుగానో లేకుంటే వాళ్ళని కొట్టడమో లేకుంటే చంపడమో ఇవన్నీ అనాగరికమైనటువంటి చర్యలు. ఏ సందర్భంలో జరిగినాయో జరగలేదు కాబట్టి ఈరోజు మేము అధికారం కోల్పోయినాం. మీరు కూడా ఇదే అధికారంలోకి రావడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సతీష్ కుమార్ రెడ్డి గారి యొక్క పాత్ర ఎలా ఉండబోతుంది? మీ రోల్ ఏంటి అసలు? కార్యకర్తలన్నిటి కూడా 6 జిల్లాలు నాకు అప్పచెప్పడం జరిగింది. రాయలసీమ, నెల్లూరు, ఒంగోలు వరకు మంచి కార్యకర్తలందరినీ ఐడెంటిఫై చేసుకోవడము, వాళ్ళకందరికీ కూడా తగినట్లు గుర్తింపు ఇవ్వడం. ఈరోజు కష్టపడేవాడు ఒకడు, అనుభవించేవాడు ఒకడు ఉంటుంది. అటువంటి డిస్పారిటీ ఉండకూడదు. ప్రభుత్వం ఎక్కడెక్కడైతే వైఫల్యాలు ఉన్నాయో, ప్రజలు ఎక్కడెక్కడైతే ఇబ్బందులు పడుతున్నారో, కార్యక్రమాలన్నింటిలో కూడా ప్రభుత్వ వ్యతిరేకటువంటి జరిగినప్పుడు ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలకన్నిటి కూడా పార్టీని ఆ వైపు మళ్లించడం. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ఆయన దగ్గరగా ఉన్నప్పుడంతా ఏవైతే పొరపాట్లు ఇంతకుముందు జరిగాయో ఆ పొరపాట్లు తిరిగి పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవడము. ముఖ్యంగా ఈ యొక్క పార్టీకి అంతా కూడా వెన్నెముక జగన్మోహన్ రెడ్డి. మీరు చెప్పారు ఈరోజు 11 మంది ఎమ్మెల్యేలన్నా ఉన్నారు. తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పుడు ఇద్దరే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా రిజైన్ చేశారు, విజయమ్మ ఎమ్మెల్యేగా రిజైన్ చేసింది. ఎన్నికలు పెట్టారు, వాళ్ళిద్దరే గెలిచారు. అధికారంలోకి రాలేదా? 67 మంది గెలవలేదా? తర్వాత 151 సీట్లు రాలేదా? ఈరోజు ఆయన తీసుకునేటువంటి కార్యక్రమాలు అధికారంలో ఉండేటప్పుడు ముఖ్యంగా అట్టడుగునటువంటి ప్రజలకు ఆయన ఇచ్చినటువంటి సేవ ఎక్కడ చూసినా చర్చనీయాంశమే. డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్, డీబీటీ, పెన్షన్లు కానీ బెనిఫిట్లు కానీ డైరెక్ట్గా లబ్ధిదారుల యొక్క అకౌంట్లోకి చేరడం. గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళ బాధలు చెప్పుకోవాలంటే గ్రామ సచివాలయాలు తీసుకొని రావడం, గ్రామాల్లోనే వాళ్ళకి కావాల్సిన పనులన్నీ చేసుకొని రావడం. రెండోది రైతులకు కావాల్సినటువంటి విత్తనాలు కానీ ఎరువులు కానీ అన్నింటినీ కూడా ఆ కేంద్రాలు అక్కడనే పెట్టడం. నాడు నేడు విధానం తీసుకొని వచ్చి స్కూల్స్ అన్నింటినీ అప్గ్రేడ్ చేసేటువంటి విధానం కానీ నా భూతో నా భవిష్యత్, దాని గురించి ఎవ్వరం ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు చెప్పినటువంటి కొన్ని కార్యక్రమాల వల్ల కొన్ని వాస్తవాలు ఉన్నాయి, కొన్ని దాంట్లో తప్పు చేయకుండా తప్పు చేసినట్టు వాళ్ళకునేటువంటి అనుభవం మీద వాళ్ళు చెప్పడము, కొన్ని సందర్భాల్లో ప్రజల్లో లేనటువంటి ఆశలన్నీ క్రియేట్ చేసి ఇన్ని కార్యక్రమాలు చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఓడించడం జరిగింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.